క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈసారి గతానికి భిన్నంగా 20 జట్లు పోటీ పడుతున్నాయి. ఫస్ట్ డే పాకిస్తాన్, నెదర్లాండ్స్, వెస్టిండీస్, స్కాట్లాండ్, భారత్, అమెరికా మధ్య మ్యాచ్లు జరుగుతాయి. టీ20 వరల్డ్ కప్ 2026 కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈసారి గతానికి పూర్తి భిన్నంగా 20 జట్లు పోటీ పడుతున్నాయి. క్రికెట్ను విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యంతో జట్ల సంఖ్యను పెంచింది ఐసీసీ. టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ డే 3 మ్యాచ్లు జరగనున్నాయి. శ్రీలంకలోని కొలంబో వేదికగా ఉదయం 11 గంటలకు పాకిస్తాన్, నెదర్లాండ్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు కోల్కతా వేదికగా వెస్టిండీస్, స్కాట్లాండ్ తలపడనున్నాయి. అలాగే సాయంత్రం 7 గంటలకు ముంబై వాంఖెడే స్టేడియంలో అమెరికాను ఢీకొట్టనుంది టీమిండియా. ప్రపంచ కప్ ఆడే జట్లను 4 గ్రూపులుగా విభజించింది ఐసీసీ. ప్రతి గ్రూప్లో 5 టీమ్స్ ఉండగా ఒక్కో జట్టు 4 మ్యాచ్లు ఆడతాయి. గ్రూప్లో టాప్ ప్లేస్లో నిలిచిన 2 జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. వీటిలో టాప్ 4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ ఆడతాయి. మార్చి 8వ తేదీన ఫైనల్ 4 జరుగుతుంది. ఒకవేళ పాక్ ఫైనల్స్ చేరితే భారత్లో కాకుండా శ్రీలంకలో మ్యాచ్ జరుగుతుంది. భారత్లో ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి. అలాగే శ్రీలంకలో కొలంబో, పల్లెకిలేలో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. అలాగే ప్రపంచ కప్ స్వదేశంలో జరుగుతుండటం టీమిండియాకు కలిసి రానుంది. దీంతో ఎలాగైనా మరోసారి టీ20 ప్రపంచ కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది. అలాగే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు కూడా బలంగా ఉన్నాయి. విధ్వంసకర బ్యాటర్లతో ఉన్న వెస్టిండీస్, ఆల్రౌండ్ నైపుణ్యం ఉన్న ఆఫ్ఘనిస్తాన్ను తక్కువ అంచనా వేయలేం. పాక్, శ్రీలంక కూడా గట్టి పోటీ ఇవ్వనున్నాయి. ప్రపంచ కప్ కు ముందు భారత్ ను గాయాల బెడద కంగారు పెడుతోంది. గాయం కారణంగా యువ పేసర్ హర్షిత్ రాణా టోర్నీకి దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో హర్షిత్ కుడి మోకాలికి గాయమైంది. దీంతో డాక్టర్ల సూచనతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. హర్షిత్ రాణా స్థానంలో హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ను ఎంపిక చేసింది. అలాగే స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవలే తిలక్ వర్మ ఇంజురీ నుంచి కోలుకున్నాడు. భారత్లో మ్యాచ్లు ఆడలేమని చెప్పడంతో టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను తప్పించింది ఐసీసీ. మరోవైపు బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది పాక్. దీంతో టీ20 ప్రపంచ కప్పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.